తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్ది మంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. श्रद्धांजलि व्यक्त करती हूँ और ये कहते वक्त इस बात का गौरव भी महसूस होता है कि एक कॉमरेड ने किस तरह का क्रांतिकारी जीवन जिया, वो क्रांति के लिए जिए और आज जब रुखसत भी हुए हैं तो उन्होंने प्रचलित मान्यताओं से अलग हटकर अपने देहदान का महान संकल्प किया। ये हम सबको एक रास्ता दिखाता है कि सार्वजनिक जीवन में वैचारिक मतभिन्नता होने के बावजूद कितनी शुचिता के साथ, कितनी गरिमा के साथ एक जीवन जिया जा सकता है और पूरा जीवन क्रांति को समर्पित किया जा सकता है। मैं इतना ही कहूँगी कि उनके परिवार को इस मौके पर साहस मिले और हम सब दिवंगत के प्रति अपनी श्रद्धांजलि व्यक्त करते हैं। సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుంబో ఇనాగరేషన్లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శనంగా ఉంటుంది. వారు ఒక ఉన్నత వర్గాలలో పుట్టినప్పటికీ పేద ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి త్యాగ పురుషుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకి మరి ఎప్పుడూ అండగా ఉండటమే కాక వాళ్ళ జీవితం కోసం వాళ్ళను బాగు చేయాలని తన జీవితాన్ని అనేక రకాలుగా మరి త్యాగం చేసినటువంటి మనిషి. ఇంకో మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో త్యాగ పురుషులు వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత త్యాగం చేసేటువంటి మహనీయులు మాత్రం లేరు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నో విప్లవ ఉద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా నివాళులు. శ్రామికులందరికీ పేద ప్రజలందరికీ చాలా దుఃఖమైన రోజు. ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క దేశ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా మహబూబ్ నగర్లో జన్మించి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ దేశ కమ్యూనిస్టు పార్టీకే అత్యంత ఉన్నత పదవిలో ఉండడం అంటే ఇక్కడున్న అందరూ పార్టీలకు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళందరూ కూడా గర్వకారణం అని చెప్ప తప్పదు. సుధాకర్ రెడ్డి గారు, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా మిత్రుడు డాక్టర్ కె నారాయణ గారు, వారు చాలా సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాల్లో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో విభేదించాల్సి వచ్చినా, సిద్ధాంతపరమైన తేడాలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు పరస్పరం చాలా గౌరవంగా 2 పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా అవి ద్వేషాలుగా మార్చుకోకుండా ఉండటంలో వారు విశిష్టమైన పాత్రను వహించడమే కాక ఒక ఆదర్శప్రాయమైన ప్రజాప్రభుత్వం ఎలా ఉండాలి అనేది వారు మనకు చూపించారు. మిత్రులు తను నమ్మిన సిద్ధాంతం కోసం బాల్యం నుంచి కట్టుబడి వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా, ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనట్టు మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగింది. సురవరం సుధాకర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, జాతీయ స్థాయికి ఎదిగినటువంటి తెలుగు నాయకుడు. వారు అనేక సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి నాయకుడు. ఆయన నిస్వార్థమైన భావంతో నమ్ముకున్నటువంటి సిద్ధాంతంలో ఏ రోజు కూడా కించిత్తు మాత్రం కూడా తగ్గకుండా నిలబడినటువంటి నాయకుడు. పెద్దలు కీర్తిశేషులు సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై లేక వారు స్థాయి సంఘం కార్మిక సంఘ చైర్మన్గా ఉన్నప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతుతో ఏర్పడ్డ యూపీఏ 1 ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక నిర్ణయాలు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ స్కీమ్ కానీ మిగతా ఎన్నో చట్టాలలో లెఫ్ట్ ఫ్రంట్, ముఖ్యంగా అటు సీతారాం యేచూరి కావచ్చు, సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క పాత్ర చరిత్రాత్మకం. వారి అకాల మరణం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకే కాదు, ఇవాళ తెలంగాణలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడడం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మద్దతు అత్యంత కీలకం. నేను అన్నిటికన్నా కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకు ఎక్కువగా ప్రేజ్ చేస్తూ ఉన్నారంటే అదొక్కటే పార్టీ ఇంతవరకు జరగకుండా ప్రజల గురించి ఏది కావాలనుకున్నదో ఇవాళ 1911 అదే పార్టీ కొన్ని ముందుకు వస్తూ ఉంటుంది. అది మీకు వేరే పార్టీలో కనపడదు. సుధాకర్ రెడ్డి దాంట్లో ఒక భాగం. కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి ఎంతమంది పెద్ద చెప్పుకున్నా కానీ ఆయన ఏం చేయాలో సమాజానికి చేశాడు, ప్రజలకు చేశాడు. అది ఉత్తమమైన పోస్ట్కి జనరల్ సెక్రటరీ సిపిఐకి అయినంటే అది చిన్న మాట కాదు, అది చాలా పెద్ద మాట. చాలా గర్వకారణం, గర్వం ఉంది నాకు, గర్వంగా భావిస్తూ ఉన్నాను. మన దగ్గర నుంచి మనకు తెలిసిన మన తెలంగాణ నుంచి